మిత్రులకి వందనాలు. మరి ఎట్టకేలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గౌరవ చైర్మన్ గారు మరియు గౌరవ సభ్యులు, అదేవిధంగా మంచి పేరున్నటువంటి డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ సెక్రటరీ టీజీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు, మొత్తానికి మనం గతంలో ఒక 2 వీడియోలు చేశాం, నిన్న కూడా ఒకటి చేశాం. మరి సెలక్షన్ ప్రొసీజర్ మీద మహిళా రిజర్వేషన్లు సమాంతరంగా కాకుండా వర్టికల్గా నిలువుగా అమలు చేస్తున్నారని దాని మీద అభ్యంతరం చేయడం జరిగింది. ఈ ముఖ్యంగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అగ్రికల్చరల్కి సంబంధించినటువంటి రిజల్ట్ మీద ఆబ్జెక్షన్ రైజ్ చేస్తూ రిప్రజెంటేషన్ కమిషన్ గారికి నేను, తర్వాత మా సభ్యులు, తర్వాత గ్రూప్ 4 సభ్యులు, గ్రూప్ 1 సభ్యులు, ఇతరత్ర మిత్రులతోని గౌరవ చైర్మన్ గారు కలిసి ఇవ్వడం జరిగింది. దాని మీద ఎట్టకేలకు మనం గతంలో చెప్పినట్లుగా మహిళా రిజర్వేషన్లు ఈచ్ కేటగిరీలో అటు నాన్ లోకల్ కానీ లోకల్ కానీ దాని పరిగణలోకి తీసుకొని గౌరవ కమిషను గవర్నమెంట్ ఒపీనియను మరి లీగల్ ఒపీనియన్ కూడా తీసుకొని మరి మొత్తానికైతే రివైజ్డ్ రిజల్ట్ ఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అగ్రికల్చరల్ది చాలా తొందరగా ఫాస్ట్గా ఈ న్యాయపరమైనటువంటి వివాదాన్ని పరిష్కరిస్తూ నిర్ణయం తీసుకొని రివైజ్డ్ రిజల్ట్ ఇచ్చినటువంటి కమిషన్కి గౌరవ కమిషన్ చైర్మన్ గారికి మరి సభ్యులకు, సెక్రటరీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం ముఖ్యంగా నిన్న కూడా ఒక వీడియో చేసిన దాని మీద ఈ మహిళా రిజర్వేషన్లు ఏ విధంగా అమలు చేయాలనే దాని మీద ప్రతి కేటగిరీ ఏదైనా కానివ్వండి, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీలో ఏబిసిడి ఈ కానీ, లేదా పర్సన్స్ విత్ డిజబిలిటీ కానీ, ఎక్సర్వీస్ మెన్ కోటా కానీ, స్పోర్ట్స్ కానీ, ఏ రిజర్వేషన్ ఆ రిజర్వేషన్లలో 33/3 అంటే 33 పోస్టులను మహిళల చేత భర్తీ చేసే అవకాశం ఉంది. అది కూడా హారిజాంటల్ పద్ధతిలో చేసే అవకాశం ఉంది. గతంలో వర్టికల్గా చేశారు. అందువల్ల మెరిట్లో ఉన్నటువంటి పురుష అభ్యర్థులకు చాలామంది, కొన్ని వేల మందికి అభ్యర్థులకు నష్టం జరిగింది. సరే, ఏది ఏమైనా మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషను ఏ విధంగా పనిచేసిందో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, ఇతర మంత్రివర్గ సభ్యులు, ఇప్పుడు నూతనంగా ఏర్పడినటువంటి గౌరవ చైర్మన్ గారు మహేందర్ రెడ్డి గారు, మరి గౌరవ సభ్యులు మంచి ఎక్స్పర్ట్ చేత ఇలా కమిషన్ ఏర్పాటు చేసింది. కాబట్టి ఎలాంటి వివాదం వచ్చినా కూడా ఇమ్మీడియట్గా దాని మీద ఒక న్యాయపరమైనటువంటి సలహాలు తీసుకొని నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నారు. ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వానికి మరియు గౌరవ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారికి, గౌరవ సభ్యులకు, సెక్రటరీ గారికి మరియు ఇతర పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పనిచేస్తున్నటువంటి అధికారులకు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులు ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే రిక్రూట్మెంట్ ప్రక్రియలు తొందరగా అంటే ఎలాంటి న్యాయపరమైనటువంటి తప్పులు లేకుండా సాధ్యమైనంత త్వరగా రిక్రూట్మెంట్లను కంప్లీట్ చేసినట్లయితే చాలామంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. ఎవరైతే ఉద్యోగాలు రాని వాళ్ళు వేరే చూసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కమిషన్కు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అసలు ఈ పర్సంటేజీలు ఇప్పుడు ఇచ్చినటువంటి ఏంటంటే, నిన్న ఒకటి ఫార్ములా నేను చెప్పినాను. అంటే ప్రతి 3 పోస్టులలో ఒకటి మహిళకి ఇచ్చే అవకాశం ఉంది. అది కూడా హారిజాంటల్ పద్ధతిలో ప్రతి 3 పోస్టులకి. అంతేగాని 1వ పోస్ట్ కానీ 2వ పోస్ట్ ఉన్నట్లయితే అది జనరల్ వాళ్ళ చేత భర్తీ చేస్తారు. జనరల్ అంటే మేల్స్ కాదు, మేల్స్ అండ్ ఫీమేల్స్ ఎవరైతే మెరిట్లో ఉంటారో ఆ కేటగిరీలో సంబంధించిన కేటగిరీలో వాళ్ళకు మాత్రము సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ, ఇంకా అసలు ముఖ్యంగా ఈ పర్సంటేజీలు ఈ ఫ్రాక్షన్ దాటినట్లయితే, ఒకవేళ 0.5 దాటినా రౌండప్ చేయడము, లేదా 0.6 వచ్చినప్పుడు రౌండప్ 2 చేయడము, 0.8 వచ్చినప్పుడు రౌండప్ చేయడం అనేది దాదాపుగా న్యాయపరంగా చెల్లదు. ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ కేంద్ర ప్రభుత్వ నియామకాలలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ లోపల 1997లో రాజ్యాంగ ధర్మాసనం సుప్రీంకోర్టు ఆర్కే సబర్వాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ ఇష్యూ లోపల చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఆ తీర్పు వచ్చిన తర్వాత 1997లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి రోస్టర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, తర్వాత అన్రిజర్వ్డ్, ఈ రోస్టర్లు ఏ రోస్టర్ ఎవరికి వస్తుంది, 1వ రోస్టరు, 2వ రోస్టరు, 3వ రోస్టరు, 4వ రోస్టర్ ఇట్లా వేసుకుంటా పోతే ఆ సంబంధించినటువంటి ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ, ఓబీసీ కానీ వీళ్ళ యొక్క పర్సంటేజ్, షెడ్యూల్ క్యాస్ట్ అయితే 15%, షెడ్యూల్ ట్రైబ్ అయితే 7.5%, ఓబీసీ అయితే 27%. ఈ పర్సంటేజీలు ఇంటూ ఆ రోస్టర్ కనుక వేసినట్లయితే
ఫ్రాక్షన్ రాకూడదు. ఖచ్చితంగా ఒకటి ఫుల్ అంటే పూర్తి డిజిట్ రావాల్సిందే. ఒకటి వచ్చిందనుకోండి, ఒకటి కానీ ఒకటి దాటాలి. ఆ డిజిట్ కానీ ఎక్సెస్ అయినప్పుడు మాత్రమే ఆ సంబంధించినటువంటి కేటగిరీకి కేటాయించడం జరిగింది. ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఓబీసీ కానీ. ఒకవేళ ఫ్రాక్షన్ అంటే డిజిట్ దాటనట్లయితే అది అన్రిజర్వ్డ్గా పెట్టి 200 రోస్టర్లని ఆనాడే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము అమల్లోకి తీసుకొచ్చింది. అప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నది. అదేవిధంగా అనిల్ గుప్తా వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్లో సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే 1995లోనే చెప్పింది, ఈ స్పెషల్ రిజర్వేషన్ అంటే హారిజాంటల్ రిజర్వేషన్ ఏదైతుందో వాళ్ళ యొక్క పర్సంటేజ్ సఫిషియెంట్గా ఉన్నప్పటికీ లేనప్పటికీ పెద్దగా దాన్ని పరిగణలోకి తీసుకోవద్దని కూడా గౌరవ సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. మరి ఈ సందర్భంగా నేను విద్యార్థులకు, నిరుద్యోగులకు తెలియజేసేది ఏంటంటే, ఏదో నేను మహిళా రిజర్వేషన్ల వ్యతిరేకమో లేకపోతే ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకము, ఈడబ్ల్యూఎస్కి వ్యతిరేకం కాదు. మనం న్యాయపరంగా ఎవరికి రావాల్సినటువంటి వాటా రావాల్సిందే. అందులో భాగంగానే ఇలా ప్రభుత్వ ఆదేశానుసారము గౌరవ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే జిఓఎంఎస్ నెంబర్ 3ను తీసుకురావడం, ఆ 3ను ఈ తెలంగాణ రాష్ట్రంలోని పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు కానీ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు, తర్వాత ఇతరత్ర విద్యుత్ సంస్థలలో సెలక్షన్ బోర్డ్స్ అని కూడా తూచా తప్పకుండా పాటించాల్సిందే. ఎందుకంటే ఈ న్యాయ వివాదాలు ఎన్ని బయటకు వస్తూ ఉంటే ఇంకా అంత సమస్యలు పెరిగి ఈ నియామకాల ప్రక్రియ పూర్తి కాకుండా మిగిలిపోతుంది. కాబట్టి మరొకసారి గౌరవ కమిషన్కు మరియు ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా నిరుద్యోగులు ఎవరు కూడా నిరాశపడకుండా పోటీ పరీక్షలలో పాల్గొనండి. ఇక్కడ ఈ సమస్య అసలు ఎందుకు వచ్చిందంటే 10 జిల్లాలు ఉన్న రాష్ట్రాన్ని 33 జిల్లాలు చేసే వరకే అసలు పోస్టులన్నీ విడిపోయి ఎక్కడ చూసినా, ఏ కేటగిరీ చూసినా 1-2 పోస్టులే వచ్చినాయి, 3 పోస్టులే వచ్చినాయి. మరి ఆ పరిస్థితులు వచ్చినాయి. అదేవిధంగా జోనల్ కూడా అసలు 2గా ఉండాల్సినటువంటి తెలంగాణలో జోన్లు ఇవాళ 7 జోన్లు చేశారంటే అసలు పోస్టు ఎక్కడికక్కడ విడిపోయినాయి. జోనల్ వైజ్గా, జిల్లాల వైజ్గా విడిపోయి, ఇప్పుడు మనం బ్యాక్వర్డ్ క్లాసెస్లో తీసుకోండి, ఒకవేళ ఒక జిల్లాలో 5 పోస్టులు ఉన్నట్లయితే బీసీఏకి వస్తుంది, వేరే కేటగిరీకి వచ్చే అవకాశం లేదు. బీసీ బికి కానీ, సికి కానీ, డీకి వచ్చే అవకాశం లేదు. అంటే ఈ రకంగా ఎక్కువ సంఖ్యలో పోస్టులు ఉన్నప్పుడు ఈ మహిళా రిజర్వేషన్ కానీ, ఇంకా ఈ రిజర్వేషన్ల సమస్యలు ఉండవు. అసలు ఇన్ని జిల్లాలు చేయడం, ఇన్ని జోన్లు చేయడం కూడా ఒక కారణంగా ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు భావించాలని తెలియజేస్తూ, మరొక్కసారి గౌరవ కమిషన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా ఏ అంశమైనా కూడా అంటే నేను నిజంగా చెప్తున్నా, నా యొక్క లైఫ్ లోపల ఒక అత్యున్నతమైనటువంటి గౌరవ స్థానంలో ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైన సంస్థ పబ్లిక్ సర్వీస్ కమిషన్. చిన్న వివాదం ఏర్పడితే ఇంత తొందరగా పరిష్కరిస్తుందని నేను అనుకోలేదు, ఎప్పుడు కూడా నేను చూడలేదు. అదే మరి గత ప్రభుత్వంలో ఉన్న కమిషన్కి ఇప్పుడున్నటువంటి కమిషన్కి తేడానిగా గుర్తించాలని తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ.